ఒక సమద్విబాహు త్రిభుజం ఉంది. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏబి అండ్ ఈసి రెండు ఈక్వల్. ఏబి ఈక్వలెంట్ టు ఏసి ఈక్వలెంట్ టు 8 సెంటీమీటర్లు. డి అనే పాయింట్ బీసీ పైన ఉంది. డి అనే పాయింట్ బీసీ పైన ఉంది. ఏమిచ్చాడు వాల్యూ? బీడి ఈజ్ ఈక్వలెంట్ టు 7 సెంటీమీటర్లు ఇచ్చాడు. డిసి ఈజ్ ఈక్వలెంట్ టు 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇదేమో 8 ఇచ్చాడు, ఇదేమో 8 ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ఏడి కనుక్కోమన్నాడు. లెంత్ ఆఫ్ ఏడి కనుక్కోమన్నాడు. లెంత్ ఆఫ్ ఏడి కనుక్కోమన్నాడు. ఏబిసి అనేది ఒక సమద్విబాహు త్రిభుజం. ఏబిసి అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. ఏబిసి అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ మీద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అడుగుతాడు సార్. ఏబిసి అనేది ఒక సమద్విబాహు త్రిభుజం. రైట్, ఇక్కడ చూడండి, ఇది 8, ఇది 8. ఏబి ఈక్వలెంట్ టు ఏసీ ఈక్వలెంట్ టు 8 ఇచ్చాడు. బీడి ఈక్వలెంట్ టు 7. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 7 సెంటీమీటర్లు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 4 సెంటీమీటర్లు. ఇది 7, ఇది 4. మొత్తం బీసీ వాల్యూ ఎంత అవుతుంది? 11 అవుతుంది. బీసీ వాల్యూ ఏమవుతుంది? 11 అవుతుంది. మనం ఇప్పుడే ప్రీవియస్ ప్రాబ్లంలో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఏబిసి అనేది ఒక సమద్విబాహు త్రిభుజం గనక అవుతే ఒక శీర్షం నుంచి ఆపోజిట్ భుజానికి మనం ఒక లంబరేఖ గీసినట్టు అవుతే అది మధ్యగత రేఖ కూడా అవుతుంది. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? 11ని ఈక్వల్గా డివైడ్ చేస్తే ఇది 5.5 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇది కూడా 5.5 అవుతుంది. 5.5లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 4 ఇచ్చాడు. అంటే ఇది ఎంత అవుతుంది? 1.5 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 1.5 అవుతుంది. వచ్చేసింది ఆన్సర్. ఆ ఒక్క కాన్సెప్ట్ తెలిస్తే చాలు మనకు ఆన్సర్ వస్తుంది. ఇది 8, ఇది 8. ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 4 సెంటీమీటర్లు. ఇది 7, ఇది 4. మొత్తం బీసీ వాల్యూ ఎంత అవుతుంది? 11 అవుతుంది. బీసీ వాల్యూ ఏమవుతుంది? 11 అవుతుంది. మనం ఇప్పుడే ప్రీవియస్ ప్రాబ్లంలో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఏబిసి అనేది ఒక సమద్విబాహు త్రిభుజం గనక అవుతే ఒక శీర్షం నుంచి ఆపోజిట్ భుజానికి మనం ఒక లంబరేఖ గీసినట్టు అవుతే అది మధ్యగత రేఖ కూడా అవుతుంది. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? 11ని ఈక్వల్గా డివైడ్ చేస్తే ఇది 5.5 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇది కూడా 5.5 అవుతుంది. 5.5లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 4 ఇచ్చాడు. అంటే ఇది ఎంత అవుతుంది? 1.5 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 1.5 అవుతుంది. వచ్చేసింది ఆన్సర్. ఆ ఒక్క కాన్సెప్ట్ తెలిస్తే చాలు మనకు ఆన్సర్ వస్తుంది. ఇది 8, ఇది 8. ఇది సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజంలో శీర్షం నుంచి ఏదైతే భుజం ఈక్వల్ లేదో దానికి మనం ఒక లంబరేఖ గీసినట్టు అవుతే అది మధ్యగత రేఖ అవుతుంది. మధ్యగత రేఖ ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 11. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5.5, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5.5, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 4. అంటే ఇదేమైంది? 1.5 అయింది. ఇది చూడండి సార్, ఇదేమో 8, ఇదేమో 7. మనము ఈ వాల్యూ కనుక్కోవచ్చు కదా. మనము రైట్ యాంగిల్ లంబకోణ త్రిభుజంలో ఇది 8 అయింది, ఇదేమో 5.5 అయింది. ఇదేమవుతుంది? √8² మైనస్ 5.5² అవుతుంది. ఐ రైట్? ఈ వాల్యూ వచ్చింది. √64 మైనస్ 30.25. ఇది ఎంత అయింది? √33.75. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇది 8, ఇది 8. ఒక లంబరేఖ గీశాను. ఇది మొత్తం 11 లంబరేఖ గీసినప్పుడు అది మధ్యగత రేఖ అవుతుంది. అంటే ఇది 5.5, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5.5, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 4. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 1.5. ఇది 5.5, ఇది 5.5, ఇది 8. అంటే ఈ రేఖ వాల్యూ మనకు వస్తుంది. ఎందుకంటే ఇది 90 డిగ్రీలు కదా. ఇది వచ్చింది అనుకోండి, ఇది వచ్చింది, ఇది కూడా 1.5 తెలుసు. మళ్ళీ ఒక లంబరేఖ మనకి వాల్యూ వస్తుంది.
అందరికీ క్లియర్ అయిందా? సమద్విబాహు త్రిభుజముల్లో ఒక శీర్షం నుంచి ఏదైతే ఈక్వల్ కాని భుజం ఉందో దానికి మనం ఒక రేఖ గీసినప్పుడు అది మధ్యగత రేఖ కూడా అవుతుంది. అందరికీ క్లియరా?